ఎమ్మెల్యే కంగారు ఎక్కుతున్నారు బండి. సమయం 11:50 రాత్రి. ఏటీ రైల్వే స్టేషన్లో టైం విచిత్రంగా కనబడుతుంది. నాకు చచ్చిపోయేంత టెన్షన్ కైకు మారాగది. వెనకాల దూసుకుంటూ విశాఖ ఎక్స్ప్రెస్ వస్తుంది, కానీ మన బండి అయితే వదిలేశారు. పెద్దవాడ కనకదుర్గమ్మ గారి దర్శనానికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ ట్రైన్ ప్రిఫర్ చేయొచ్చు భీమవరం నుంచి. చెప్పుతారు 11:01 అయింది. ఆన్యా, ఈ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది. ఏమి బాధుడంటే ఏం బాధుడండి. కాకినాడ కాజా కాజా, కైకలూరు బాజా బాజా. దెయ్యాల బండి. అమ్మో అమ్మో, ఎక్కడో ఏదో గొడవ జరిగిపోతుంది ట్రైన్లో. హలో భీమవరం, మళ్ళీ వచ్చేసాను చాలా రోజుల తర్వాత భీమవరం జంక్షన్కి. ఈరోజు మనం భీమవరం జంక్షన్ నుండి విజయవాడ జంక్షన్ వరకు కూడా ఒక మెమూ ట్రైన్లో అయితే ప్రయాణించబోతున్నాం అండి. ఇలాంటి మెమూ ట్రైన్ అయితే కాదు, చాలా మ్యాటర్ ఉన్న మెమూ ట్రైన్ అనమాట. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 8:10 అయితే అయింది. భీమవరం జంక్షన్ ఈస్ట్ రైల్వే స్టేషన్ ఇది. వన్స్ ఈ లైన్లో ఎలక్ట్రిఫికేషన్ అయిన తర్వాత ఇటువైపు అయితే కొత్తగా నిర్మించారు ఈ రైల్వే స్టేషను. మనం ఎప్పుడు కూడా భీమవరం జంక్షన్కి అటువైపు రైల్వే స్టేషన్ నుంచి ఎంట్రీ అయ్యేవాళ్ళము, టికెట్ కూడా అక్కడ తీసుకుని. బట్ ఈసారి ఇటువైపు ఈ ఎంట్రీ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. సో టైం వచ్చి కరెక్ట్గా 8:12 మనమైతే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఒక బుకింగ్ కౌంటర్ అయితే ఉందన్నమాట, కాకపోతే ఇది క్లోజ్లో ఉంది. ఈ బుకింగ్ కౌంటర్కి ఒక టైమింగ్ అయితే ఉంటుందండి, సోమవారం నుంచి శనివారం వరకు కూడా అవైలబుల్ ఉంటుంది. కాకపోతే కొన్ని టైమింగ్స్లో ఇక్కడైతే టైమింగ్స్ అయితే మెన్షన్ చేశారు, మీరు చూసుకోవచ్చు. నార్మల్గా ఈ బుకింగ్ కౌంటర్ వచ్చేసి సోమవారం నుంచి శనివారం వరకు అని చెప్పాను కదా. సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఉదయం మాటలు ఇంత టైం నుంచి ఇంత టైం ఓపెన్ ఉంటుంది. మళ్ళీ ఆ సోమవారం శనివారం లోపు మధ్యాహ్నం 3:30 నుంచి 6:30, 7 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. ఇప్పుడైతే మనకి టికెట్ తీసుకోవడానికి ఇక్కడ రావలేదు, మళ్ళీ పాత రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి, అటుపక్కకి వెళ్ళాలి. సో వెళ్ళి అక్కడ టికెట్ అయితే తీసుకున్నాం. ప్రజెంట్ మనం అయితే భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర అయితే ఉన్నాం. మీరు చూస్తున్న ఇదంతా కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3, అటుపక్క 4, 5 ఖాళీగా ఉంది రైల్వే స్టేషన్ మొత్తం. ది కింగ్స్ టౌన్ భీమవరం జంక్షన్. అండ్ మీరు అక్కడ చూస్తున్నారు కదా దూరంగా ఒక బిల్డింగ్, అదే పాత రైల్వే స్టేషన్ ఎంట్రీ అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం టికెట్ తీసుకోవడానికి. మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే నాకు ఇష్టమైన రైల్వే స్టేషన్లో భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా చాలా ఇష్టం అండి. ఎందుకంటే చూడడానికి కన్నుల విందుగా ఉంటుంది అనమాట. చాలా చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. మొత్తం జంక్షన్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, చూసారా, అలా అంత ఖాళీగా ఉంటుంది అనమాట. సో నాకు ఇష్టమైన రైల్వే స్టేషన్లో భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా ఒకటి. మొత్తానికైతే టికెట్ అయితే సాధించేసాం. భీమవరం జంక్షన్ నుండి విజయవాడ జంక్షన్ వరకు 109 కిలోమీటర్లకి కేవలం 25 రూపాయలు. యాక్చువల్గా ఇప్పుడు మనం ప్రయాణించే ట్రైన్ జర్నీకి టికెట్ రైల్ 1లో కూడా తీసుకోవచ్చు. కాకపోతే నేను ఫిజికల్ టికెట్ మీకు చూపించాలని అక్కడి నుండి ఇక్కడ వరకు వచ్చి టికెట్ అయితే తీసుకున్నాను అనమాట. టికెట్ తీసుకున్నాం, బాగానే ఉంది. కానీ ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి ఇస్తారనేది తెలియదు. ఎందుకని మంచిది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వెళ్ళిపోదాం. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 8:34 అయితే అయింది. అండ్ ఇప్పుడు మనం భీమవరం జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే నిడదోలు నుంచి భీమవరం ప్యాసింజర్ అయితే వస్తుంది. సో అదే బండి మనల్ని భీమవరం నుంచి విజయవాడ తీసుకెళ్తారు అనమాట, రేక్ షేరింగ్. ఇటుపక్క ప్లాట్ఫామ్ నెంబర్ 2లో చూసుకుంటే నరసాపురం రాజమండ్రి మెమూ అయితే వస్తుంది. సో ఆ ప్యాసింజర్స్ అందరూ కూడా ఆ ట్రైన్కే. అండ్ ఇంకొక సర్ప్రైజ్ ట్రైన్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. వన్ 7062 నరసాపురం చర్లపల్లి వీక్లీ ఎల్హెచ్బి విత్ వ్యాగ్ 9. బాగానే ఉన్నారు లోపల జనాలు. ఈ ట్రైన్కి అయితే భీమవరం జంక్షన్లో స్టాప్ లేదు, డైరెక్ట్ వెళ్ళి భీమవరం టౌన్లోనే. టౌన్కి టర్నింగ్ తిరగాలి కదా, అందుకే స్లోగా వెళ్తుంది బండి. మీరు ఆ పక్క రైట్ సైడ్
ఒక పక్కేమో నిడదోలు నుంచి భీమవరం బండి అది వస్తుంది, అదే మన బండి. ఇంకో పక్కేమో నర్సాపురం రాజమండ్రి ప్లాట్ఫామ్ 2కి వస్తుంది అనమాట. చెప్పాను కదా మన బండి నిడదోలు నుంచి భీమవరం వచ్చి భీమవరం నుంచి విజయవాడ వెళ్తుంది. అదిగోండి 67246 నర్సాపురం నుంచి రాజమండ్రి మేము. అది రాజమండ్రి వెళ్తుంది, ఇది విజయవాడ వెళ్తుంది. రాజమండ్రి బండికి గట్టిగా ఉన్నారు ప్యాసింజర్స్. మోస్ట్లీ ట్రైన్ యూజ్ చేసుకునే వాళ్ళు కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేవాళ్ళు, లేదా ఆఫీసర్స్ ఆఫీస్ టైమింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళు ఉంటారు చూడండి. సో వాళ్ళకి కూడా ఈ ట్రైన్ అనేది ఉపయోగపడుతుంది. సో మొత్తం క్రౌడ్ అంతా దిగిపోయింది భీమవరంలో. ఇప్పుడు ఈ ట్రైన్ని భీమవరం నుంచి విజయవాడ పంపుతారనమాట. సో రేక్ షేరింగ్ అయితే జరుగుతుంది ఈ మెమో ట్రైన్కి. మొత్తం ట్రైన్ అంతా ఖాళీ. మధ్యలోకి వెళ్ళి మంచి ఎమర్జెన్సీ విండో పట్టుకుని కూర్చుందాం. ఇక యాజ్ యూజువల్ మెమో ట్రైన్లో సీటింగ్ వచ్చేసి 3:2 సీటింగ్ అయితే ఉంది. అండ్ ఈరోజు మనమైతే ఎమర్జెన్సీ విండో అయితే పట్టామన్నమాట. ఇక మనకి తిరుగులేదు. ఇక ఈ ట్రైన్ నెంబర్ గురించి మనం మాట్లాడుకోవాలంటే 67282 భీమవరం జంక్షన్ నుండి విజయవాడ జంక్షన్ వరకు 365 రోజులు, వారంలో 7 రోజులు నిత్యం నడిచే బండి అండి ఇది. భీమవరం జంక్షన్ నుండి విజయవాడ జంక్షన్ వరకు 67246 నర్సాపురం రాజమండ్రి మెమోకి అయితే సిగ్నల్ వచ్చేసింది. ఆ బండి వెళ్ళాక మన బండి పంపుతారన్నమాట. బాయ్ బాయ్ మెమో, రాజమండ్రి మెమో. మా ఊరు రాజమండ్రి. రాజమండ్రి వెళ్ళేటప్పటికి ఈ ట్రైను మోస్ట్లీ 11:50గా వెళ్ళిపోద్ది. లేదు కొవ్వూరులో ఉంచేశారంటే 12. మా ఎంత ఫాస్ట్గా అవుతుందో చూడండి బండి. బాయ్ బాయ్. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 9:01 అయితే అయ్యింది. మన ట్రైన్ డిపార్చర్ భీమవరం నుంచి 9:15. 67282 భీమవరం జంక్షన్ విజయవాడ వరకు ఈ మెమో వచ్చేసి 9:15 స్టార్ట్ అవుద్ది. ఈ యొక్క ట్రైన్ భీమవరం జంక్షన్ నుంచి క్రౌడ్ పుల్లింగ్ చూసుకుంటే పర్లేదు, అంతంత మాత్రంగా ఎక్కారనమాట. అయితే నాకు తెలిసి వెళ్తూ ఫుల్ అవుద్దేమో ట్రైన్. అమ్మో ఎక్కడో ఏదో గొడవ జరిగిపోతుంది ట్రైన్లో బాబోయ్. టైం అంటే టైము 9:15 భీమవరం జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. చల్లో ఇంకెళ్ళిపోదామా. భీమవరం జంక్షన్ నుండి మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి భీమవరం టౌను. పశ్చిమ గోదావరి జిల్లాలో అందాలు చూడాలంటే ఉదయం చూడాలి, కానీ రాత్రిపాట్లు ఏం కనపడద్దురా అంటే ఆగండి చూపిస్తాను చూడండి. ఇంకా బ్రేక్ టెస్ట్ చేయలేదు, చివరికి ఇలా చేస్తారో లేదో చూడాలి. బాయ్ బాయ్ భీమవరం జంక్షన్, మళ్ళీ కలుద్దాం త్వరలో. ఇప్పుడు మన ట్రైన్ అయితే డైవర్ట్ అవుద్ది భీమవరం టౌన్కి. మన ట్రైన్ డైవర్ట్ అయిపోయింది. ఈ లైన్ చూస్తున్నారు కదా, ఈ లైన్ వచ్చేసి
నిడదోల్ లైన్ అనమాట. ఎందుకురా ఇంత రాత్రి బండి చేస్తున్నావు, పైగా అది మెమూ ట్రైను, ఎందుకు చేస్తున్నావు అని మీరు అనుకుంటున్నారా? నేను చేసేదానికి ప్రతిదానికి ఒక విషయం ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. అదేంటంటే 9 గంటల 15 నిమిషాలు స్టార్ట్ అయిన ఈ ట్రైను ఎప్పుడో అర్ధరాత్రి 12 గంటలకు విజయవాడ వెళ్తుంది. ఈ మధ్యలో అంత చీకటి ప్రయాణమే. చీకటి ప్రయాణం అంటే మన అందరికి గుర్తొచ్చేది దెయ్యాల బండి. అది ఓవరాల్గా చెప్పాలంటే ఈ ట్రైన్కి ముద్దు పేరుగా దెయ్యాల బండి అని కూడా పిలవచ్చు. భీమవరం జంక్షన్ నుండి భీమవరం టౌన్ 2 కిలోమీటర్లు అయితే దూరం ఉంటుందన్నమాట. పక్క పక్కనే ఉంటుంది రైల్వే స్టేషన్లో. వచ్చేసాం భీమవరం టౌన్. అసలు నర్సాపురం నుంచి కానీ భీమవరం నుంచి కానీ చాలా మంచి కనెక్టివిటీ ఉంటాయండి మెమూ ట్రైన్స్. విజయవాడ వెళ్ళాలన్నా, నిడదోలు వెళ్ళాలన్నా ఎక్కువగా చాలా కనెక్టివిటీ ఉంటుంది ఈ ఏరియాలో. ఆ విషయం నాకు చాలా నచ్చుతుంది అనమాట. అమ్మో 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 ఏంటి భీమవరం జంక్షన్లో అంతగా ఎవరు ఎక్కలేదు, కానీ భీమవరం టౌన్లో ఎక్కుతారేమో. ఓరి అమ్మో ఏదో అనుకున్నాను. అయ్యో బాగానే ఉన్నారు క్రౌడ్. ట్రైన్ మొత్తం ఇక్కడ ఫుల్ అయిపోద్దేమో. భీమవరం టౌన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ప్యాసింజర్స్ గట్టిగా ఉన్నారండి. ఇప్పుడు రాబోయే విశాఖ అయినా లేకపోతే తిరుపతి బిలాస్పూర్, అదే మన పూరి తిరుపతి అంటాం కదా, ఆ ట్రైన్కైనా గట్టిగా ఉన్నారు ప్యాసింజర్స్. సిగ్నల్ వచ్చేసింది భీమవరం టౌన్ నుండి. ఏదో అనుకున్నాం కానీ భీమవరం టౌన్ నుండి ఈ ట్రైన్కి చాలామంది ప్యాసింజర్స్ అయితే ఫుల్ అయ్యారు. అండ్ ఇంకొక విషయం చెప్తూ మర్చిపోయాను, గుంటూరు నుంచి నర్సాపురం బండి ఇప్పుడు వస్తుంది అనమాట. మనకి ఉండిలో అయితే ఎదురవుద్ది, లేదా క్రాసింగ్ అయినా పడవచ్చు. చూపిస్తారు, లైట్లు ఆగుతున్నాయి వెలుగుతున్నాయి. నర్సాపురం ఎక్స్ప్రెస్ 17281 గుంటూరు నుంచి నర్సాపురం. నర్సాపురం ఎక్స్ప్రెస్ మన ఫస్ట్ క్రాసింగ్ అయిపోయింది. ఏడు కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని మనమైతే ఉండి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. మేజర్గా గోదావరి జిల్లాలో ముఖ్యమైన ఊర్లు ఉండి, ఆకువీడు, కైకలూరు చాలా చాలా ముఖ్యమైన ఊర్లు అన్నమాట గోదావరి జిల్లాలో. ఉండి నుండి మన వీడియోని ఎవరైనా చూస్తున్నారా? చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ హలో ఉండి. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 9 గంటల 31 నిమిషం అయితే అయిందనమాట. ఉండి నుండి సిగ్నల్ అయితే వచ్చేసింది. అలా రావడం, ఆగడం, వెళ్ళిపోవడం. ఉండి నుండి కూడా ఈ ట్రైన్కి ప్రయాణికులు బాగానే ఫుల్ అయ్యారండో. సర్రమల్లా అవుతున్నారు బండి. ఉండి తర్వాత మన ట్రైన్లో లాగేది ఆకువీడు. బాయ్ బాయ్ ఉండి. ఏదో స్టేషన్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం.
బాదుడే బాదుడు, మామూలు బాదుడు కాదు. బా 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 బా. స్టేజ్ పేరు వచ్చేసి చెరుకువాడ. కొండకి పైగానే కొడుతున్నారండి అవి బండి. అటుపక్క అంతా కూడా చేపల చెరువులు, రొయ్యల చెరువులే. చీకటి కదా, ఏం కనపట్లే, ఒక కొబ్బరి చెట్లు తప్ప. సార్ లోకో పైలట్ సార్, శాంతించండి సార్, శాంతించండి. ఎంత బాదుడు కొట్టిన ఉండి నుండి ఆకువీడి మధ్యలో వెనకాల విశాఖ ఉంది. మన బండిని ముందు పంపిస్తారా లేదా విశాఖకి మనల్ని పక్కన పెడతారనేది చూడాలి. మన బండి ఆన్ టైం విజయవాడ వెళ్ళిపోయిందంటే విశాఖ వెనకాల రావాలి. లేదు విశాఖని ముందు పంపి మన బండిని ఆరామ్సే పంపిస్తారా అనేది ఎదురు చూడాలి. ఆకువీడికి అయితే వచ్చేసాం. ఈ ఇంటి పక్కన ఏదో బండి ఉంది. ఓహో, ఏదో మెయింటెనెన్స్ కోచ్ అంటే, క్యాంపింగ్ కోచ్ ఫర్ ట్రాక్ మిషన్ అంట. ఓకే, వెల్కమ్ టు ఆకువీడు. ఎంటర్ అవుతున్నాం స్టేషన్ లోపలికి. మన తిరుపతి బిలాస్పూర్, అదే మన పూరి తిరుపతి పూరి అంటాం కదా, ఆ బండి ఎక్కడ ఉందో ఏంటో. కోచ్ చేపల మట్టికి కిక్కిరిసిపోయారు జనం. నవ్వులు, అరుపులు అన్నీ. ఆకువీడు అయితే వచ్చేసాం. వెల్కమ్ టు ఆకువీడు. ముఖ్యంగా ఈ టైంలో, ఏదైతే 9:40 ఈ టైంలో మనం భీమవరం నుంచి కానీ లేదా ఆకువీడు, ఉండి ఈ రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఈ ట్రైన్ ప్రయాణికులకి చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుందండి. చాలా యూజ్ అవుద్ది. ఓహో, ఇక్కడ కూడా ప్రయాణికులు ఈ మాత్రం ఉన్నారనమాట. పర్లేదు. ఆకువీడు నుండి మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. ముఖ్యంగా మనం భీమవరం నుంచి విజయవాడ వెళ్ళాలంటే మార్నింగ్ ఒక ట్రైన్ అయితే అవైలబుల్ ఉందండి. 9:35 విజయవాడ మెమో ఎక్స్ప్రెస్ అనేది. ఆ తర్వాత 2:25 మళ్ళీ నర్సాపురం నుంచి గుంటూరు వెళ్ళే మెమో ట్రైన్ ఉందన్నమాట. దాని తర్వాత 3:55 మధ్యాహ్నం ఇంకొక మెమో ట్రైన్ అయితే అవైలబుల్ ఉంది, నర్సాపురం విజయవాడ. ఆ టైం తర్వాత మళ్ళీ రాత్రి ఏదైతే ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న ట్రైన్ ఉందో ఇది మాత్రమే అవైలబుల్ ఉంది మెమూ ట్రైన్స్లో. లేదు అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నర్సాపూర్ నుంచి భీమవరం, భీమవరం నుంచి విజయవాడ వరకు. ముఖ్యంగా ఈ రూట్లో నర్సాపురం, భీమవరం, ఇప్పుడు మనం ఎంటర్ అవబోతున్న కైకలూరు వరకు కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మార్నింగ్ పూట్ల. అది కూడా వర్షాకాలంలో అయితే మటుకి చెప్పనవసరం లేదు. కేరళ అనేది ఎక్కడికి వెళ్ళక్కలేదు, మన గోదావరి జిల్లాలోనే కేరళ కన్నా అద్భుతమైన ప్లేసెస్ కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో నైట్ టైం ఎందుకురా బాబు మరీ చేస్తున్నాం అంటే చెప్పాను కదా, ఈ ట్రైన్ కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉంది. అందరికీ తెలియాలని ఈ ట్రైన్ జర్నీ నేను చేస్తున్నాను, మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. అది ట్రైన్ లోపల మ్యాటర్ అయితే. అది ట్రైన్
లోపల లైట్లు ఆగుతున్నాయి వెలుగుతున్నాయి వెలుగుతున్నాయి. చెప్పాను కదా దెయ్యాల బండి అని, ఆ మాత్రం ఉంటుందండి. అటుపక్క అంతా కూడా చెరువే. మోటార్లు ఆన్లో ఉన్నాయి, లైట్లు వేసేసి ఉన్నాయి, అవన్నీ మోటార్లే. చేపలకో రొయ్యలకో మోటార్లు, అదే ఎయిర్ అంటారు కదా, కరెంట్ వచ్చింది లోపల. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం కైకలూరు. వచ్చేసాం కైకలూరు. కాకినాడ కాజా కాజా, కైకలూరు బాజా బాజా, కాణిపాకం గణపతి పూజ మనదేలే. వెల్కమ్ టు కైకలూరు. ఆకువీడు నుండి కైకలూరు 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. 17 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేసుకుని కైకలూరు అయితే వచ్చేసాం. అట్టగానే ఉన్నారు ఇక్కడ ప్యాసింజర్స్. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 10:02 అయింది. ఎక్కడ ఖాళీగానే ఉంది బండి. ఇందాక మన తిరుపతి బిలాస్పూర్, అదేనండి మన తిరుపతి పూరి బండి ఎక్కడుంది ఏంటో చూస్తానని చెప్పాను కదా. మనం ఆకువీడి నుంచి బయలుదేరగానే మన పక్క నుంచి వెళ్ళిపోయింది బండి. అంటే ఆకువీడిలో స్టాప్ ఉంది ఆ బండికి, మనం మిస్ చేసాం అనమాట మన ఈ హడావుడిలో పడిపోయి. ఇది కైకలూరు ప్లాట్ఫామ్ నెంబర్ 1. మరి చూస్తున్న ప్లాట్ఫామ్ వచ్చేసి కైకలూరు ప్లాట్ఫామ్ నెంబర్ 1. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే ఆగిందనమాట. కైకలూరు తర్వాత మన ట్రైన్ లాగేది గుడివాడ జంక్షన్. అలా రావడం, ఆగడం, ఎక్కించుకోవడం, వెళ్ళిపోవడం. ఒక ఎమ్మెల్యే కంగారులు ఎక్కుతున్నారు బండి. ఆపుతారు జాతి ఎక్కువ. పసర్లపూడి అయితే క్రాస్ చేస్తున్నాం. స్కిప్పింగ్ పసర్లపూడి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి బాధుడంటే ఏం బాధుడండి నిజంగా. ప్యాసింజర్ ట్రైనా ఎక్స్ప్రెస్ ట్రైనా అని ఒక్కసారిగా ఆలోచించాలన్నమాట. 25 రూపాయలండి భీమవరం జంక్షన్ నుండి విజయవాడ జంక్షన్ వరకు. బట్ చాలా అంటే చాలా మేజర్ స్టాపుల్లోనే అవుతుంది బండి. టోటల్గా సోర్స్ నుండి ఎండింగ్ వరకు కూడా మన భీమవరం జంక్షన్ విజయవాడ జంక్షన్ ఈ మెమో వచ్చేసి 13 స్టాపులు అయితే అవుతుంది భీమవరం నుంచి విజయవాడ లోపు. ఇప్పుడు మనమైతే ఎంటర్ అయిపోతున్నాం గుడివాడ జంక్షన్కి. గుడివాడ అవుటర్లో అయితే ఉన్నాం. మనకైతే ఒక జంక్షన్ లైన్ అయితే తగులుతుంది అనమాట. అదే మన మచిలీపట్నం లైన్. మన గురించి అయితే ఎదురు చూస్తుంది. ఏ బండి అనుకున్నారు? మన గురించి అయితే ఎదురు చూస్తుంది మన మచిలీపట్నం విశాఖపట్నం బండి గుడివాడలో.
చూపిస్తా ఆగండి. అదిగోండి మన మచిలీపట్నం లైన్. మనమైతే భీమవరం, గుడివాడ, విజయవాడ లైన్లో ఉన్నాం. ఇప్పుడైతే ఎంటర్ అయిపోతాం మెయిన్ లైన్, అదే మన గుడివాడ విజయవాడకి. నేను మెయిన్లీ ఈ రూట్లో ఎప్పుడు మార్నింగ్ పూటలే ట్రావెల్ చేసేవాడిని ట్రైన్లో. బట్ ఫర్ ది ఫస్ట్ టైం నైట్ టైం అయితే ట్రావెల్ చేస్తున్నా, అది కూడా ఒక మెమూ ట్రైన్లో. వెల్కమ్ టు గుడివాడ. ఇప్పుడు మొదలైందండి అసలు ఆట. భీమవరం నుంచి గుడివాడ దాకా బాగానే వచ్చేసాం. గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళేటప్పటికి అసలు సినిమా, అసలు మ్యాటర్ అర్థమవుద్ది. హలో గుడివాడ, ఎలా ఉన్నారు? అదిగోండి మన మచిలీపట్నం విశాఖపట్నం ఎక్స్ప్రెస్ 17219 మచిలీపట్నం నుండి విశాఖపట్నం వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఆ బండికి లోకో రివర్స్లో వద్దు. ఇప్పుడు విశాఖపట్నం వెళ్తుందండి. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 10:30 అయితే అయ్యిందండి. మనమైతే గుడివాడకి అయితే చేరుకున్నాం కదా. గుడివాడ తర్వాత ఇందుపల్లి, తాడిగుప్పల, నిడమనూరు, మధురానగర్, రామవరపాడు, విజయవాడ, ఈ రైల్వే స్టేషన్లో అయితే మనం క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చెప్పాను కదా అసలు సినిమా అయితే ఇక్కడ నుంచి మొదలవుద్ది అనమాట. ఎగ్జాక్ట్గా 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు అక్కడ ఉన్నాం. మనకైతే సిగ్నల్ వచ్చేసింది. గుడివాడ జంక్షన్ నుండి స్టార్ట్ అయిపోయాం. ఆ విశాఖ ఎక్స్ప్రెస్, అదే విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళలేదు. చెప్పా కదా మచిలీపట్నం విశాఖపట్నం లోకో రివర్సల్ అవ్వాలి, అప్పుడు వెళ్ళాలి. నాకు తెలిసి పక్కన అదే లోకో అనుకుంటూ వస్తుంది స్లోగా. చూద్దాం ఆగండి. అదిగో మనకి అడ్డున్నాయి. అదిగోండి ఇంజిన్, అదే ఇంజిన్ వ్యాగ్నైన్. వెనక్కి వెళ్తుంది బండి. వెనక్కి వెళ్ళి అక్కడ కపుల్ చేసుకుని అప్పుడు మళ్ళీ భీమవరం మీదుగా రాజమండ్రి, విశాఖపట్నం వెళ్తుంది. ఇప్పటి వరకు కూడా మనం గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ప్రయాణించాం. గుడివాడ ముందు వరకు, గుడివాడ దాటి ఇప్పుడు మనమైతే ఇందుపల్లి రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇందుపల్లి రైల్వే స్టేషన్ అనేది కృష్ణా డిస్టిక్లో ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్. మెల్లగా ఎంటర్ అవుతుంది. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 10:40 అయింది. ఇక్కడ వర్షం పట్టదండి. ఇందాక నా ఫోన్లో మెసేజ్ వచ్చిందనమాట, ఈ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది, దయచేసి ఇంట్లోకి వెళ్ళి కూర్చోండి అని. అటుపక్క అయితే గూడ్స్ ఉంది, ఇటుపక్క మన ట్రైన్ ఉంది. మధ్యలో వెళ్ళిపోయే వచ్చే ట్రైన్లు అయితే ఏమీ లేవు ప్రజెంట్ అయితే. ఓల్డే వెల్కమ్ టు తరిగుప్పల. మీకు దూరంగా ఒకసారి సిగ్నల్ చూడండి, గ్రీన్ కలర్లో రెడీగా ఉంది. పైగా ఈ స్టేషన్లో ఏ ప్యాసింజర్స్ లేరండి, ఖాళీ అంటే ఖాళీ. సిగ్నల్ అయితే గ్రీన్గా ఉంది. తరిగుప్పల రైల్వే స్టేషను మేబీ నేను అనుకుంటున్న ప్రకారం నాన్ రిపోర్టింగ్ రైల్వే స్టేషన్గా ప్రకటిస్తారనమాట. తరిగుప్పల ఎవరు ఎక్కలేదు, ఎవరు దిగలేదు.
వచ్చింది, ఆగింది, బయలుదేరిపోతుంది. ఇప్పుడు దాకా మనం 109 కిలోమీటర్లో ఇంకా విజయవాడ వెళ్ళడానికి 23 కిలోమీటర్లు అయితే ఉందండి. ఈ 23 కిలోమీటర్లకి మన ట్రైన్కి బఫర్ టైం వచ్చేసి 1:25 టైం వచ్చి వచ్చేటట్టుగా 11 గంటలు అయిందనమాట. రాత్రి 11 గంటలు. ఉప్పలూరు ఎంటర్ అవుతున్నాం. చూద్దాం ఆ 1:25 దాటి వెళ్తుందో అంతకన్నా ముందు వెళ్ళిపోతుందో. అన్యా ఉప్పలూరు మనమైతే విశాఖకి సైడ్ ఇవ్వము. మన బండి విజయవాడ వెళ్ళాకే విశాఖ ఆరామ్సే విజయవాడ వస్తుంది. చెప్తున్నాను కదా, ప్యాసింజర్ టికెట్తో మనం ప్రయాణిస్తున్నాం, కానీ ఈ బండి ప్యాసింజర్ కాదు, ఎక్స్ప్రెస్. 11 గంటలు 1 నిమిషం అయింది. పిల్లలు ఉన్నారు, పిల్లలు విజయవాడ వెళ్తున్నారేమో. మనమైతే ఉప్పలూరు రైల్వే స్టేషన్కి ఎగ్జాక్ట్గా ఆన్ టైం అయితే 10:44 అయితే రావాలి. ఇప్పుడు టైం వచ్చి 11 అయింది అని చెప్పాను కదా. సో టోటల్గా మన ట్రైన్ డిలే వచ్చేసి 15 నుంచి 18 నిమిషాలు డిలే అయితే నడుస్తుంది. నేను ఒకసారి రాజమండ్రి నుంచి విజయవాడ ప్యాసింజర్ ట్రైన్ చేశాను, గుర్తుందా? రీసెంట్గానే చేశాను. ఆ ట్రైను సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా 11:50 12 గంటలకి, అంటే అర్ధరాత్రి 12 గంటలకు చేరుకుంటుంది. సిగ్నల్ వచ్చేసింది ఉప్పలూరు నుంచి. చెప్పు 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 చెప్తారు. సో అసలు మ్యాటర్ ఏంటంటే, రాజమండ్రి నుంచి విజయవాడ ఆ ట్రైన్లో సాయంత్రం 6 గంటలకు ఎక్కితే 12 గంటలకు చేరుకుంటారు అర్ధరాత్రి. కానీ ఇదే ట్రైన్ భీమవరం నుంచి 9:15 ఎక్కితే విజయవాడ వెళ్ళేటప్పటికి 12 అవుతుంది. ఆ ట్రైన్ బెస్టా ఈ ట్రైన్ బెస్టా అంటే, చవకలో భీమవరం నుంచి ఈ ట్రైన్ బెస్ట్, చవకలో రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్ళడానికి ఆ ట్రైన్ బెస్ట్. కానీ రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్ళే ట్రైన్ ఎక్కితే మనకు కొంచెం ఓపిక సహనం అనేది ఉండాలన్నమాట. ఫ్యామిలీతో హాయిగా ట్రావెల్ చేయొచ్చు. ఈ ట్రైన్లో కూడా అంతే, హాయిగా ఫ్యామిలీతో ట్రావెల్ చేసే వాళ్ళమైతే తెల్లవారుజామున అమ్మవారి దర్శనానికి వెళ్ళాలనుకుంటే, బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ ట్రైన్ ప్రిఫర్ చేయొచ్చు భీమవరం నుంచి. సైలెంట్గా అయితే మనం ఎంటర్ అయిపోయాం నిడమనూరుకి. నిడమనూరు తర్వాత మనం వెళ్ళాగేది రామవరపాడు తర్వాత మధురా నగర్. కేవలం 25-30 కిలోమీటర్లకి అసలు గంట సేపు. ఎందుకంత టైము? వెళ్ళిపోతాంగా విజయవాడ. పక్కన కొత్త గూడ్స్ అండి, కవర్లు కప్పారు, ఫుల్ లోడ్లో ఉంది బండి. కొత్త కోచ్లు, అదే కొత్త వ్యాగన్స్. మరి ఎక్కడికి వెళ్తుందో ఏంటో, మరి పార్క్ చేశారో తెలీదు. ఫ్రంట్ ఇంజిన్ అయితే ఏం కనపట్లే నాకు. నిడమనూరులో అయితే ప్యాసింజర్స్ దిగారు. అంటే దిగారంటే అంతగా దిగలేదండి, ఓ మోస్తరుగా దిగారనమాట. ట్రైన్ తీసుకొచ్చి పక్కన పెట్టారు. మరి చూద్దాం విశాఖ ఎక్కడ ఉందో ఏంటో, సైడ్ ఇస్తారో మన ట్రైన్ సైడ్ ఇవ్వదో చూడాలి. ఆర్ట్ వర్క్ అయితే భలే ఉంది నిడమనూరు రైల్వే స్టేషన్. 17015 విశాఖ ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ టు సికింద్రాబాద్. అదైతే గుడివాడ దగ్గరలో ఉంది, అదే గుడివాడకి అరైవ్ అయింది అనమాట. గుడివాడ తర్వాత దానికి డైరెక్ట్ స్టాప్ వచ్చి విజయవాడలో ఉంది. మన ట్రైన్ అయితే నిడమనూరులో ఉంది. ఏం జరుగుద్ది అనుకుంటున్నారు మీరు? చూద్దాం. ఎన్ని ట్విస్టులు అంటే అన్ని ట్విస్టులు.
వెనకాల దూసుకుంటూ విశాఖ ఎక్స్ప్రెస్ వస్తుంది, కానీ మన బండిని అయితే వదిలేశారు. యాక్చువల్గా క్రాసింగ్ పెట్టారనుకున్నాను కానీ పెట్టలేదు. మనమైతే స్టార్ట్ అయిపోయాం నిడమన్నూరు. నిజంగా ఇలా ట్రైన్ జర్నీలు చేస్తున్నప్పుడు ఒక ట్రైన్కి ఒక పోటీ ఉంటుంది చూడండి, అది చాలా బాగా నచ్చుతుంది అనమాట నాకు. మీకు కూడా నచ్చుతుందా? కామెంట్ చేసేయండి. స్టార్ట్ అయిపోయాం నిడమనూరు నుంచి. తర్వాత రామవరప్పాడు. ఎలాగైనా సరే రామవరప్పాడులో మనల్ని పక్కన పెడతారు, చూద్దాం. ఈ ట్రైన్ జర్నీలో ట్విస్టులు, సస్పెన్స్లు, హారర్ ఎలిమెంట్లు మామూలుగా కాదులే, అన్నీ కలిపి ఫ్రూట్ మిక్సర్. నాకు చచ్చిపోయేంత టెన్షన్ హే, కైకు మారాగది. अच्छले वीडियो रखता है देखो. వెల్కమ్ టు రామవరప్పాడు. రామవరప్పాడు వచ్చేసామంటే మనం విజయవాడ వచ్చినట్టే అండి లెక్క. పక్కన గూడ్స్ ఉంది. ఆ భువనేశ్వర్ సికింద్రాబాద్ బండికి మనం ఎప్పుడూ సైడ్ ఇవ్వలేదు ఇప్పుడు దాకా, కానీ సికింద్రాబాద్ నుండి భువనేశ్వర్ అదే విశాఖ ఎక్స్ప్రెస్కి అయితే ఇప్పుడు మనం దాటుకుని వెళ్తుంది చూస్తున్నాను. (17016) సికింద్రాబాద్ నుండి భువనేశ్వర్ న్యూ విశాఖ ఎక్స్ప్రెస్. రామవరప్పాడులో మన క్రాసింగ్ తగిలింది. దానికైతే ఇక్కడ స్టాప్ లేదు. బాబోయ్ ఏంటో జనం, బాబోయ్. ఆ విశాఖ బండి వచ్చింది, మన ట్రైన్కి సిగ్నల్ వచ్చింది రామవరప్పాడు నుండి. మనం మట్టికి సైడ్ అవ్వట్లేదు, అదే విజయవాడ వెళ్ళే విశాఖ ఎక్స్ప్రెస్కి. పాపమమ్మ. ఇక్కడెక్కడికి అంటే 2 కిలోమీటర్ల లోపే ఈ ట్రైన్ చూడండి ఎంత గట్టిగా బాదుతున్నారు. టర్నింగ్ తిరుగుతుంది బండి, ఫాస్ట్ టర్నింగ్.
మధురా నగర్. వెల్కమ్ టు మధురా నగర్. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 11:35 అయింది. ఏటీ రైల్వే స్టేషన్లో టైం విచిత్రంగా కనబడుతుంది. అదే టైం అండి. పెద్ద పెద్ద గొప్ప గొప్ప సినిమాల్లో కూడా నేను ట్విస్టులు ఉండవేమో. చూడండి, మధురా నగర్ వచ్చాం, స్టార్ట్ అయిపోయాం. విశాఖ ఎక్స్ప్రెస్ అయితే వెనకాలే ఉంది రామ్వార్పాడ్లో. మన ట్రైన్కి అయితే మధురా నగర్ తర్వాత విజయవాడలోనే స్టాప్. బాయ్ బాయ్ మధురా నగర్. మనమైతే మొత్తానికి మెయిన్ లైన్లోకి అయితే కలిసిపోయాం. చెన్నై కోల్కతా మెయిన్ రైల్వే లైన్లో. ఇప్పుడు వరకు మనం భీమవరం నుంచి గుడివాడ విజయవాడ లైన్లో ట్రావెల్ చేసాం. ఇప్పుడైతే మెయిన్ లైన్ విజయవాడలోకి అయితే ఎంటర్ అయిపోయాం. డైరెక్ట్ తీసుకెళ్ళి విజయవాడలో పెడతారా, లేకపోతే విజయవాడ బల్బ్ క్యాబిన్ లేదా విజయవాడ యార్డ్లో ఎక్కడైనా ఆపుతారని చూడాలి. చూద్దాం. సమయం 11:50 రాత్రి. కాదు అర్ధరాత్రి. దెయ్యాలు తిరిగే టైంలో మనం విజయవాడకి చేరుకుంటున్నాం అనమాట. జస్ట్ అలా విజయవాడ యార్డ్లో ఆపి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది విజయవాడకి. పక్కన మేము అలా పార్క్ చేశారు. మళ్ళీ అన్నీ పొద్దున వెళ్తాయేమో. వెల్కమ్ టు విజయవాడ. విజయవాడకి మన ట్రైన్ 12:25 రావాలండి. కాకపోతే 11:53 వచ్చేసాం. ఇలానే ప్రతిరోజు నడుస్తుంది ఈ ట్రైన్ భీమవరం జంక్షన్ నుండి విజయవాడ జంక్షన్ వరకు కూడా. ఏ ప్లాట్ఫామ్ పిక్చర్ అనేది చూడాలి. ఓ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ పిక్చర్ మన బండి. హలో విజయవాడ. విశాఖకు కూడా అనౌన్స్మెంట్ జరుగుతుంది. పక్కన ఏదో ప్లాట్ఫామ్ వర్క్ జరుగుతున్నాయి. సారీ, ట్రాక్ వర్క్స్. ఇటుపక్క ట్రాక్ వెళ్ళి చూసారా, తీసినట్టున్నారు. సో టైం అయితే చూస్తున్నారు కదా, ఇది పరిస్థితి. విజయవాడ జంక్షన్కి ఈ టైంకి చేరుకున్నాం అనమాట మనం. 67282 భీమవరం జంక్షన్ నుండి విజయవాడ జంక్షన్ మెము ట్రైన్ జర్నీ అయితే ఇదండి. ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మరొక వ్లాగ్లో కలుసుకుందాం. దిస్ ఈజ్ జేఎస్కే సెండింగ్ ఆఫ్. జై హింద్ ఫ్రమ్ విజయవాడ జంక్షన్.